హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేకప్ అంటే కూడా భయపడే వాళ్ళు, పార్లర్కి వెళ్ళకుండా ఇంకా ఇంట్లో వేసుకునే వాళ్ళు, నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో వాళ్ళకండి ఈ వీడియో. నేనైతే ఏం ప్రొడక్ట్స్ అయితే యూస్ చేసి మేకప్ వేసుకుంటాను అన్నది మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో నా అన్నీ కూడా చాలా సింపుల్ ప్రొడక్ట్స్ అండి. ఒకసారి మనం తీసుకున్నామంటే చక్కగా ఎప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినా సరే నీట్గా వేసుకోవచ్చు వీటితో. ముందుగా అయితే ఫేస్ వాష్ చేసేసుకోవాలండి. ఫేస్ వాష్ చేసుకొని చక్కగా మనం హెయిర్ అన్నది ఇలాగా ఒక ప్లక్కర్ పెట్టేసుకుంటే మనకు డిస్టర్బెన్స్ అయితే ఉండదు. నేనైతే ఫస్ట్ లాక్మే అయితే యూజ్ చేస్తున్నానండి. ఇది మాయిశ్చరైజర్. సో మీరు ఇంట్లో ఏ మాయిశ్చరైజర్ ఉన్నా పర్లేదు. నా దగ్గర అయితే లాక్మే అయితే నేను పీచ్ మిల్క్ వాడుతున్నాను. అదైతే నాకు బాగా సూట్ అయింది అనిపించింది నా స్కిన్కి. నాది కొంచెం డ్రైగా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి ముందైతే మాయిశ్చరైజర్ అయితే మంచిగా అప్లై చేస్తున్నానండి. మనకి మేకప్ అనేది ఫస్ట్ వేసుకునే ముందు మనం ఇది ఇలా అప్లై చేస్తే మన స్కిన్ అనేది పాడవకుండా ఉంటుంది. సో అంతేకాకుండా మంచి గ్లూగా కూడా అనిపిస్తుంది అనమాట. సో ఈక్వల్గా మొత్తం నెక్కకి ఫేస్కి కూడా మనము ఇలా ఈ విధంగా మీరు మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇది ఫెయిర్ అండ్ లవ్లీ వాళ్ళది బీబీ క్రీమ్ తీసుకున్నానండి. ఇంతకుముందు పాండ్స్ వాడేదాన్ని, నాకు అదంతా అనిపించట్లేదు, బాగా ఎక్కువ అనిపిస్తుంది నాకు వేసుకున్నా సరే. అందుకని చెప్పి ఇది ఫెయిర్ అండ్ లవ్లీ తీసుకున్నాను. ఇది కూడా అంతేనండి, నెక్కి ఫేస్కి కలిపి తీసేసుకున్నాను. సో కొంచెం కొంచెం ఇలా డాట్స్ పెట్టుకొని మనము దీన్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక 2-3 సెకండ్స్ గ్యాప్ ఇవ్వండి మనకి మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత. సో తర్వాత ఇది అన్నది మీరు బేబీ క్రీమ్ అన్నది అయితే యూస్ చేయండి. నేనైతే ఇవేమంటారు మనకి బ్రషెస్ కానీ ఏమి కూడా స్ప్రెడ్ చేసి యూస్ చేయట్లేదండి. జస్ట్ ఫింగర్స్తోనే వేసుకుంటున్నాను. సడన్గా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళాలంటే మనం అంత ప్రొఫెషనల్గా నాకైతే రాదు. సో నేను ఈ విధంగానే ఫింగర్స్తో యూస్ చేసి నీట్గా అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మనం ఫింగర్స్తో కూడా యూస్ చేసి వేసుకోవచ్చండి. మనకు తెలిసిపోతుంది మిర్రర్ మీద ముందు నుంచి మనం వేసుకుంటుంటే మొత్తం నీట్గా స్ప్రెడ్ అయిందో లేదో కూడా చూసుకుంటూ చక్కగా 2 ఫింగర్స్ని 3 ఫింగర్స్ని యూస్ చేసి నీట్గా అయితే స్ప్రెడ్ చేయొచ్చండి. అప్వర్డ్ డైరెక్షన్లో మీరు స్ప్రెడ్ చేస్తూ వేసుకుంటే చాలా మంచి లుక్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే ఇది సింపుల్ మేకప్ అండి. బిగినర్స్కి నేను అంత ప్రొఫెషనల్ అయితే కాదు, ప్రొఫెషనల్స్ అయితే చూడకండి. సో జస్ట్ న్యాచురల్గా నాలాగా ఇంట్లో ఉండే లేడీస్ ఇలా చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళాలంటే ఏ విధంగా వేసుకోవచ్చు అనే ఒక ఐడియా కోసం అయితే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసండి ఇది మెబెలిన్ వాళ్ళది మనకి ఇది పౌడర్ అయితే యూస్ చేస్తున్నాను. కాంపాక్ట్ పౌడర్ ఉంటుంది కదా, అదైతే యూస్ చేస్తున్నాను. మీకు ఇక్కడ నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఎక్కువైందేమో అనిపిస్తుంది కదా ఇక్కడ కెమెరా ముందు. ఏం కాదండి, జస్ట్ బయట అయితే నాకు నార్మల్గా ఉంది, ఎక్కువైతే ఏం అవ్వలేదు. సో కాంపాక్ట్ పౌడర్ కూడా యూస్ చేసేసిన తర్వాత చూడండి, నేను ఇది బ్రో పెన్సిల్ అండి. ఇది నేను బ్రౌన్ షేడ్ తీసుకున్నాను అనమాట. ఇది కూడా మెబెలినే. మ్యాక్సిమం అన్నీ కూడా మెబెలిన్ ప్రొడక్ట్సే వాడుతున్నాను ప్రజెంట్ అయితే. ఇంతకుముందు అదొకటి అలా అన్నీ మిక్సప్ చేసేదాన్ని. సో ఈ మధ్యకాలంలో నేనైతే అన్ని మెబెలిన్లోనే తీసుకున్నాను మ్యాక్సిమం అన్నీ కూడా. ఇది కూడా బ్రో పెన్సిల్ 2-in-1 అండి. మనం ఏంటంటే బ్రౌన్ కలర్ షేడ్ తీసుకొని జస్ట్ మనం షేప్ చేసుకుంటే ఇంకొక సైడ్ మనకి బ్రష్ కూడా ఇస్తాడు, దాంతో జస్ట్ షేప్ అవుట్ చేసుకోవడమే. చూడండి నీట్గా అయితే అనిపిస్తుంది. బ్లాక్ కన్నా మీరు షేడ్ బ్రౌన్ షేడ్ తీసుకోండి, చాలా బాగుంటుంది. బ్లాక్ షేడ్ తీసుకుంటే ఎలా ఉంటుందంటే మన ఐబ్రోస్ ఏదో అతికిచ్చినట్టు ఉంటుందన్నమాట, న్యాచురల్ లుక్ అయితే అనిపించదు. బ్రౌన్ షేడ్ అయితే చక్కగా నీట్గా కనిపిస్తాయి. సో బ్రౌన్ షేడ్ అయితే నేను తీసుకున్నాను మ్యాబ్లిన్లోనే. సో ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటంటేనండి ఐలైనర్ కొలోజ్లో ఐలైనర్ ఉంటుంది కదా మెబెలిన్ది. సో ఇది లిక్విడ్ లాగా కాకుండా ఇలా పెన్సిల్ టైప్ వచ్చిందండి. సో నాకు ఈజీగా ఉందన్నమాట వేసుకోవడానికి. నేను చాలా తక్కువ ఐలైనర్ వాడడము, కానీ ఇది తీసుకున్న తర్వాత నాకు అలా షేప్ వేసుకోవడానికి అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్లో అయితే నాకు ఫింగర్స్ అన్నీ కూడా షేక్ అయిపోతూ ఉన్నాయి. లిక్విడ్ వచ్చేది చూసారా మనకి సీసాలో, అది తీసుకొని వేసుకునేది అయితే నాకు చాలా భయం అనిపించేది. సో అందుకని ఇది ట్రై చేద్దామని ఇదైతే చూసాను. ఇది పెన్సిల్లా ఉంది, చక్కగా గ్రిప్ బాగుంది. మెబెలిన్దే లైనర్ అండి. ఇవన్నీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు జస్ట్ నేమ్స్ పెడతాను. సో ఒకసారి ఎవరికైనా కావాలంటే కనుక తీసుకోండి, ఎక్కడైనా దొరుకుతాయి, మనకి ప్రాబ్లం ఏం లేదు. సో ఈ ఐలైనర్ అయితే ఈజీగా ఉంది వేసుకోవడానికి. అయితే బిగినర్స్కి అయితే చాలా బాగా యూస్ అవుతుందండి. సో నేను ఎప్పుడో ఒకసారి వేసుకుంటాను ఈ ఐలైనర్, ఎప్పుడు కూడా వేసుకొని ఇలా కొంచెం ఫంక్షన్స్కి వెళ్ళే ముందు బాగుంటుందని లుక్ అయితే వేసుకుంటాను. సో ఇది కూడా అయిపోయింది ఐలైనరు. నెక్స్ట్ వచ్చేసి అయితే కాజల్ అండి. కాజల్ వేసుకుంటున్నాను, అది కూడా మెబెలిన్ కాజలే. సో ఇదిగోండి బ్లాక్ కాజల్ అయితే వేసుకుంటున్నాను. కాజల్ కంపల్సరీ పెట్టుకోవాలండి, మంచి లుక్ అయితే ఉంటుంది. మనము ఐలైనర్ వేసుకోకపోతే ఇదే కాజల్ని మనం మొత్తం ఐ చుట్టూ కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. అది నెక్స్ట్ టైం వీడియోలో చూపిస్తాను. ఐలైనర్ కాకుండా ఓన్లీ కాజల్తో ఏ విధంగా స్ప్రెడ్ చేయొచ్చు అనేది.
సో ఈ విధంగా అయితే వేసేసుకున్నాను. ఇదిగోండి లుక్ అయితే చక్కగా ఉంది. మనకి ఎంతైనా సరే కళ్ళు నీట్గా ఉంటే కనుక ఫేస్ అంతా బాగా కనిపిస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి నేను లిప్స్టిక్ అయితే తీసుకుంటున్నాను. ఇది 808 అనమాట. మెబెలిన్లో షేడ్ ప్లమ్ షేడ్ తీసుకున్నాను. ఇది ఎలా ఉంటుందంటేనండి లిక్విడ్ కాకుండా మ్యాట్ ఉంటాయి కదా, మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది చూసారా, ఆ విధంగా ఉన్నది తీసుకున్నాను. నాకు మరీ లిక్విడ్గా ఉన్నదైతే నచ్చట్లేదు అని చెప్పి ఇది డ్రైగా బాగుంటుంది, అంతేకాకుండా ఎక్కువసేపు ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పి నేను దీంట్లోనే 808 అయితే షేడ్ నాకు నచ్చింది, ప్లమ్ షేడ్ అన్నది. సో బాగుంది, అందుకని చెప్పి ఇది తీసుకున్నాను. ఇది వేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి టిష్యూ పేపర్కి మనం ఇలాగ స్ప్రెడ్ చేసుకుంటే మనకి మరీ ఎక్కువ అనిపించకుండా ఈక్వల్గా ఉంటుందండి. నేను మళ్ళీ చెప్తున్నాను, కెమెరా ముందు కాబట్టి ఇంత కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది, కానీ లుక్ మనకి బయట అలా ఏమనిపించదు, న్యాచురల్గానే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి అయితే కంపల్సరీ ఇంకొండి బొట్టు పెట్టేసుకుంటున్నాను. ఒక స్టిక్కర్ అయితే పెట్టుకున్నానండి, నాకు రౌండ్ స్టిక్కర్ సిస్టమ్ కాబట్టి అది పెట్టుకున్నాను. మీకు ఏది సూట్ అయితే అది మాత్రం పెట్టుకోండి. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఏంటంటే ఇయర్ రింగ్స్ కూడా అన్నీ పెట్టుకొని అప్పుడు మనకి ఫేస్కి ఏ విధంగా నచ్చుతుందో చూసుకొని మనము హెయిర్ స్టైల్ అనేది చేసుకుంటే బాగుంటుంది. నేను మొత్తం రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు హెయిర్ స్టైల్ అయితే చేసుకుంటానండి. ముందే హెయిర్ స్టైల్ అయితే చేసుకోను. కొంతమందికి అయితే బాగా ప్రొఫెషనల్స్ అయితే ఫస్ట్ హెయిర్ వేసేసుకుంటారు, తర్వాత మేకప్ వేసుకుంటారు. నాకు అలా అని కాదు, ముందు మొత్తం రెడీ అయిన తర్వాత నాకు ఏ సెట్ అవుతుందో డ్రెస్కి దాన్ని బట్టి అయితే నేను హెయిర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటాను. సో ఈ విధంగా అయితే నేను అంటే ఒక చిన్న ఫంక్షనే కాబట్టి మరి హడావిడి లేకుండా జస్ట్ పోనీ పెట్టుకొని వెళ్దామని చెప్పి అయితే ఈ విధంగా పెట్టేసుకుంటున్నానండి. సో ఈ విధంగా నేను ఇంట్లో అయితే సింపుల్గా రెడీ అవుతానండి. ఇంట్లో అంటే పార్లర్కి వెళ్ళకుండా నా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్తోనే నేను మేకప్ అయితే వేసుకుంటాను. ఎప్పుడు వేసుకునండి రెగ్యులర్గా, ఏదో మంత్లీ వన్స్ ఏదైనా ఫంక్షన్కి వెళ్తే తప్ప న్యాచురల్గా అయితే నేను అసలు ఏమి వాడను ఇంట్లో అయితే. సో ఇక మ్యాండేటరీ అంటే తప్ప ఇలా నా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్తో అయితే నేను మేకప్ అయితే వేసుకుంటానండి. సో ఇది మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. బిగినర్స్ అయితే చక్కగా నీట్గానండి మనం కొంచెం ట్రై చేస్తూ ఉంటే మనకు కూడా వచ్చేస్తుంది. సో అలా మెల్లగా మనం ఇలాగా వేసుకుంటే కనుక అలవాటు అయిపోతుందండి, బాగుంటుంది కూడా లుక్ బయటకు వెళ్ళినప్పుడు. నేనైతే ఈ విధంగా అయితే రెడీ అవుతున్నాను. సో మీకు కనుక నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఇంకా ఎవరైనా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. ఇలాంటి వీడియోస్ అంతేకాకుండా ఇంట్లో రెగ్యులర్గా మనం చేసే రొటీన్ వ్లాగ్స్ అన్నీ కూడా నా వీడియోలో అయితే నేను షేర్ చేస్తూ ఉంటాను.